గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. సో ఎవరైతే వైజాగ్ ఆర్మీ ర్యాలీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న వీడియో అనమాట. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎలా అంటే నార్మలీ ఆర్మీ ర్యాలీ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, మీ ప్రికాషనరీ మెజర్స్ ఏంటి, అండ్ ఈ గుంటూరు ఆర్మీ ర్యాలీ తర్వాత మీకు ఏ విధమైన ఒక చిన్న ఐడియా అనేది మీకు రాబోతుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఆల్ వైజాగ్ పర్సనల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ర్యాలీస్ అంటే ఎలా ఉంటుంది. సో మీకు ఆల్రెడీ అవుట్లైన్ ఉంటుంది, బట్ దీంట్లో అనేది ఒక చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అబౌట్ మై ఎక్స్పీరియన్స్. ఈ వీటికి సంబంధించి మీకు చెప్తాను. లెట్ us see దీంట్లో ఏమేమి ఉన్నాయనేది. నార్మలీ మీరు ఇప్పుడు నాకు చూసినట్లయితే ఈరోజు 22nd, మీ ర్యాలీ అనేది 23rd అనేది ఉందంటే మీరు 22nd నైట్ వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే 23rd నైట్ అనేది వెళ్ళడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ రాంగ్. సో ఒకసారి మీరు చూసుకోండి మీ అడ్మిట్ కార్డులో అనేది డేట్ ఏ విధంగా ఉంది. చాలామంది బాధపడ్డారు, ఇక్కడికి వచ్చి సార్ నాది 20th ఉంది సార్ అని చెప్పి వచ్చారనమాట. 20th నైట్ వచ్చారు అంటే మీరు ఆల్రెడీ ర్యాలీ అయిపోయిందనమాట. సో రిపోర్టింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా అయితే మీకు 20th ఉంటే మీరు 19th నైట్ అనేది రావాల్సి ఉంటుంది. అక్కడ యూ హ్యావ్ టు సెట్. సో 9 o'clock మీరు డిన్నర్ చేసేసి 8:30 to 9 o'clock లోపల మీరు రావాల్సి ఉంటుంది. సో అక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీ దగ్గర ఎవరైతే ఆర్మీ ర్యాలీకి వెళ్తున్నారో, ఇప్పుడు వైజాగ్ వాళ్ళైతే నెక్స్ట్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉంది, అక్కడ రావాల్సి ఉంటుంది. మీ దగ్గర ఒక COVID-19 ఫామ్స్ ఉంటాయి. అంటే ఫామ్స్ అంటే ఒకటి ICMR రిపోర్ట్ ఉంటుంది, ఇంకొకటి అపెండిక్స్ F అని చెప్పి మెడికల్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది అనమాట. సో ICMR రిపోర్ట్ అనేది మనము నార్మలీ ర్యాపిడ్ టెస్ట్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ICMR రిపోర్ట్తో పాటు మెడికల్ ఫామ్ అంటే అపెండిక్స్ F అనమాట. ఈ అపెండిక్స్ F అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అపెండిక్స్ F అనేది మెడికల్ ఆఫీసరు సిగ్నేచర్ చేస్తాడు, ప్లస్ ఒక స్టాంపింగ్ చేస్తాడు అనమాట. ఆ స్టాంపింగ్ అనేది రౌండ్ స్టాంప్ ఉంటుంది హాస్పిటల్ది, ప్లస్ అదేవిధంగా అక్కడ అతని యొక్క సెల్ఫ్ స్టాంప్ ఉంటుంది. ఆ సెల్ఫ్ స్టాంప్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఇంగ్లీష్లో ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అడ్మిట్ కార్డు, ఏదైతే అడ్మిట్ కార్డు వచ్చిందో టేక్ ఇట్ ఇన్ ఏ బ్లాక్ అండ్ వైట్, నాట్ ద కలర్ జిరాక్స్. క్లియర్లీ మెన్షన్ చేశాడు. ఏదైతే ప్రింట్అవుట్ తీసుకుంటావో బ్లాక్ అండ్ వైట్లోనే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ కమ్స్ టు ద ఇంకొకటి నో రిస్క్ సర్టిఫికేట్ అంటారనమాట. అంటే ఈ నో రిస్క్ సర్టిఫికేట్ ఎందుకు సార్ తీసుకుంటారు అంటే, నార్మలీ ర్యాలీ సైట్కి వస్తావు, నీకు ఏదో కోవిడ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే నీ వల్ల 10 మందికి నష్టం జరుగుతుంది. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇండియన్ ఆర్మీది. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ అలా నీకు ఏమన్నా కోవిడ్ వచ్చినా కూడా ఇండియన్ ఆర్మీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ COVID-19 ఏదైతే డిసీజ్ ఉందో. నెక్స్ట్ ఆ 3 అవసరం అవుతాయి అన్నమాట. ఆ 3 ఒకటి ఏంటంటే 2 ఫామ్స్ ఉంటాయి, COVID-19 ICMR రిపోర్ట్ అండ్ అపెండిక్స్ F మెడికల్ ఏదైతే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందో. ఇది ఒకసారి మీరు తీసుకున్న తర్వాత అక్కడ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి సపరేట్గా బ్యాచెస్ డివిజన్ చేస్తారనమాట. ఆ బ్యాచెస్ ఎలా ఉంటాయంటే ABCDEFGH డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనమాట. ఒక్కసారి అది డివిజన్ చేసిన తర్వాత మిమ్మల్ని టైం టు టైం గుంటూరులో అయితే 3 o'clock నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో నార్మలీ ఇదే టైమింగే ఫాలో అవుతారు ఆర్మీ వాళ్ళు. ఈవెన్ నేను కరీంనగర్లో కూడా చూశాను, శ్రీకాకుళంలో కూడా చూశాను. 3 o'clock నుంచి మ్యాక్సిమం రన్నింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో 3 to 6:30 or 7 o'clock వరకు ఫినిష్ చేసేస్తారు, డిపెండ్స్ ఆన్ ద వెదర్ కండిషన్స్. సో ఈ విధంగా మీరు వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క గ్రూప్లో రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్క డే ఎంతమంది రిక్వైర్మెంట్ దానికి తగ్గట్టుగా దే స్టార్ట్ డూయింగ్ సెలెక్షన్స్. వెన్ ఇట్ కమ్స్ టు ద రన్నింగ్ మనం చూసినట్లయితే 1.6 kilometers ఉంటుంది. పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్, సార్ మాకు 5:45 టైం ఇవ్వలేదు అని. సో లెట్ మీ టెల్ యూ, మామూలుగా ఏదైనా ఎగ్జామ్కి వెళ్తే కట్ ఆఫ్ అనేది పెంచుతాడు. సో అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి కొన్ని బైఫర్కేషన్ ఉంటాయన్నమాట, ఎంతమంది పిల్లలు కావాలా ఏంటి అనేది. సో అది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు కూడా అదేవిధంగా మీరు 5:45 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో వాళ్ళ యొక్క రూల్స్ వాళ్ళకు ఉంటాయి, దే నో హౌ దే ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా నంబర్స్ అనేది మీరు ఒకసారి మీరు రన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే లీడ్లో ఉంటారో వాళ్ళకి ఈజీగా ఈ విధంగా నంబర్స్ అనేది ఒక్కసారి క్యూబికల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్యూబికల్ లోపల ఒక అతను ఉంటాడు, ఆర్మీ అతను. ఇక్కడ మీకు చెస్ట్ పైన ఫస్ట్ గ్రూప్ వస్తే
ఫస్ట్ డాష్ కింద నంబరింగ్ ఉంటుంది అనమాట, ఏ పిల్లవాడు అని చెప్పి 1-279-280 ఈ విధంగా. అదే సెకండ్ వస్తే సెకండ్ రాసి నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే నంబరింగ్ రాయడం జరుగుతుందన్నమాట. అక్కడే లోపలే రాసేస్తారు. నెక్స్ట్ ఫర్దర్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నంబర్ మీకు ఒక ప్రూఫ్ అనమాట. వాళ్ళు ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ తోటి వాళ్ళు ఫర్దర్ అనేది మనకు తెలుసు. ఇక్కడ ఫర్దర్ స్టాంపింగ్ కూడా మీ చేతి మీద స్టాంపింగ్ కూడా ఇస్తారు, వన్స్ యు ఆర్ ఫిట్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఇప్పుడు మనము అక్కడ ఏంటి ఆ ఫామ్లో ఏమేమి ఫిల్అప్ చేస్తారు అంటే మీకు ఒక డిచ్ ఉంటుంది, 9 feet డిచ్ అనేది. ఆ 9 feet డిచ్ అనేది మీరు జంప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాలెన్సింగ్ బీమ్ ఉంటుంది, బ్యాలెన్స్ చేస్తూ నడుచుకుంటూ పోవాల్సి ఉంటుందన్నమాట. ఫర్దర్ మీరు పుల్అప్స్ ఉంటాయి, 10 pull-ups 40 marks దే క్యారీ. మిగతాది మీకు తెలుసు, 60 marks ఆల్రెడీ మీరు ఫస్ట్లో బోర్డు వస్తే దాని తగ్గట్టు 60 marks అనేది మీరు క్యారీ అంటే మీకు వస్తాయి. సెకండ్ బోర్డు ఉంటే ఆ మార్క్స్ అనేది ఈజీగా 12 marks డిడక్ట్ అవుతాయి. అంటే 6 bits మనకి ఎగ్జామినేషన్లో పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఇప్పుడు 100 marks వచ్చి అదేవిధంగా వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండి వీళ్ళందరికీ బెనిఫిట్స్ అనమాట. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది, 100 marks ఉన్నాయి, ప్లస్ ఎగ్జామ్లు చాలా టఫ్ ఏం కాదు వాళ్ళకి. సో దే ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ అనమాట వాళ్ళకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా అయిన తర్వాత మనకి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఫర్దర్ మిమ్మల్ని ఆ రోజు ఏం చేస్తారు, నీట్గా అవన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని నియర్ అబౌట్ 9 o'clock 9:30 మిమ్మల్ని వదిలేస్తారు. యూ గో అండ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 4 o'clock. సో 4 గంటలకు రమ్మంటారు. మీరు 9:30 అట్లా ఫ్రెష్ అయ్యి అగైన్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే అంతలోపల మీరు మెడికల్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో అంటే అండర్ పెల్విక్ రీజన్ కానీ, హెయిర్ కటింగ్ కానీ, షేవింగ్ మ్యాండేటరీ, షేవింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే ఎవరైతే ర్యాలీ అటెండ్ అవుతున్నారో, ర్యాలీ అటెండ్ అంటే మీరు ఫిజికల్ వెళ్ళే ముందర షేవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్పెషల్లీ చెక్ చేస్తున్నారు పిల్లలు షేవింగ్ చేసుకుంటున్నారా లేదా అనేది. సో మీరు ఎప్పుడైతే ఈవినింగ్ వెళ్తారో అప్పుడే మీరు షేవింగ్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ హైజీనిక్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనమాట ఇండియన్ ఆర్మీ వాళ్ళకు. సో షేవింగ్ అనేది ఆల్రెడీ నువ్వు చేసుకుంటావు, ప్రాబ్లం ఉండదు. దెన్ ఇట్ కమ్స్ టు ద హెయిర్ కటింగ్. కొందరు పిల్లలు హెయిర్ కటింగ్ అనేది చేసుకోరు, చాలా ఇంపార్టెంట్ హెయిర్ కటింగ్ చేసుకొని వెళ్ళండి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆ రిసిప్ట్ అనేది 4 గంటలకు వెళ్తే మీకు ఒక 3 గంటలైనా పట్టచ్చు, 4 గంటలైనా పట్టచ్చు. ఐ హ్యావ్ సీన్ ఆ రిసిప్ట్ కోసం దే యూస్ టు వెయిట్ ఫర్ నియర్ అబౌట్ 3 to 4 hours అనమాట. సో అక్కడ ప్రతి ఒక్కరికి ఆ రిసిప్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 7 o'clock 8 o'clock అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ తోటి వాళ్ళు ఫర్దర్ ఇక్కడ అయితే 1 day తర్వాత ఇచ్చేసారనమాట. అంటే ఫాస్ట్గా మెడికల్ జరిగింది గుంటూరులో. డిపెండ్స్ ఆన్ ప్లేసెస్ టు ప్లేసెస్. మీరు ఏ ప్లేసెస్లో అయితే వెళ్తున్నారో అక్కడ వాళ్ళ యొక్క ఒక డేట్ గ్యాప్ అనేది 1-2 రోజుల గ్యాప్ ఇవ్వచ్చు. సో దట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ అనమాట. బట్ గుంటూరు వాళ్ళు అయితే చాలా బాగా చేశారు, ఫాస్ట్గా యాక్షన్ అనేది తీసుకున్నారనమాట. సో అది ఇంపార్టెన్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ డేనే రమ్మన్నారు పిల్లలు, నెక్స్ట్ డే వెళ్ళారు. సో అక్కడ గుంటూరు వాళ్ళు చాలా ఫాస్ట్గా చేయడం జరిగింది. నెక్స్ట్ డే మీరు ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు రిపోర్ట్ రెస్పెక్టివ్ ప్లేస్. ఎక్కడైతే వాళ్ళు రమ్మంటారో ఆ ప్లేస్కి 5 o'clock లేదంటే ఇప్పుడు గుంటూరులో అయితే 5 o'clock ఇచ్చారు. ఇక్కడ డిపెండ్స్ అనమాట ఏ ప్లేసు 4 o'clock దీన్ని బట్టి అనేది 6 o'clock అనేది వాళ్ళే చెప్తారు. మీరు అక్కడికి రావాల్సి ఉంటుంది మెడికల్లో మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఈ మెడికల్లో మీరు మీ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి, అంటే కార్డియల్గా ఉండాలన్నమాట. సో వెళ్తానట్లనే మీ యొక్క ఏదైతే మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయో మీ చేతులు అవి బెండ్ అవుతున్నాయా లేదా, అదేవిధంగా కరెక్ట్గా ఉన్నాయా, చేతిలో ఏమైనా స్వెట్ వస్తుందా, స్వెట్ రాకూడదు యాక్చువల్లీ, స్వెట్ వచ్చినా కూడా ప్రాబ్లం, అవి చూస్తారు. దాని తర్వాత మీకు డ్రెస్ తిప్పేయమంటారు, నిలబడుకోమంటారు, అందరూ నిలబడుకుంటారు అనమాట. అక్కడ మనము లెగ్స్ చూస్తారనమాట, వెదర్ బో లెగ్సా లేదంటే ఫ్లాట్ ఫీటా అది చూస్తారనమాట. నెక్స్ట్ నాక్ నీస్ ఉంటాయన్నమాట. ఇలా వీ షేప్లో నాక్ నీస్ ఉంటాయి, అవి ఉన్నాయా లేకుంటే కరెక్ట్గా లేవా చూస్తారు. ఎందుకంటే అలా చూడడం వల్ల ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియన్ ఆర్మీకి ఏంటంటే మీరు ఈ విధంగా ప్రాబ్లం ఉందనుకో, ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం అనేది ఫర్దర్ ఎక్కువ అవుతుందన్నమాట. ఇప్పుడు నాక్ నీస్ ఉన్నాయనుకో, మీరు ఎక్కువ రన్నింగ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే మీ నీస్ అనేది ఇంకా ఎక్కువ పెయిన్ తొందరగా మీ యొక్క రుమాటిక్ ఆర్థరైటిస్ అంటారనమాట. ఆ ఆర్థరైటిస్ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూ విల్ బీ అన్ఫిట్. మీరు మరీ అగైన్ మీరు ఏం చేయాలంటే నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి, రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. తలనొప్పి యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీ అనేది
మీకోసమే, మీ హెల్త్ కోసమే ఎవరైతే అన్ఫిట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని అన్ఫిట్ చేస్తుంది. అంతేగాని ఏదో లోపలికి వెళ్ళిపోదాము, దేశానికి చేసేద్దాము అంటే అలా ఏం కుదరదు. ఎందుకంటే మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత యూ షుడ్ నాట్ బీ బర్డన్ ఫర్ సమ్వన్. మీరు వేరే వాళ్ళకు బర్డన్ కాకూడదు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కాళ్ళు బాగాలేదు, మీరు ఎప్పుడు చూసినా ప్రాబ్లంలో ఉంటారు, అలాంటి వాళ్ళని తీసుకొని ఒక పేషెంట్స్ని సాకినట్లే అనమాట. అలాంటివి ఉండకూడదు అనమాట. సో మీరు ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అవి నేషనల్ ప్రాబ్లమ్స్గా మారిపోతాయి వెనెవర్ యూ గో టు ద. ఇప్పుడు మనం చూసినట్లు ఎగ్జాంపుల్ కొందరికి సైట్ ఉంటుంది, ఆయన అట్లా గడిపేస్తాడు అనమాట. కానీ ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందంటే ఈ విధంగా పిల్లల్ని మెడికల్ చేస్తుంది అనమాట. వాళ్ళు ఫిట్ అయితేనే వాళ్ళని పంపిస్తారు, వాళ్ళు అన్ఫిట్ అయితే వాళ్ళని పంపిరు అనమాట. అక్కడ మీరు బర్డెన్సమ్ కాకూడదు అనమాట. అక్కడ మీరు బర్డెన్సమ్ అయ్యారంటే ఏమవుతుంది, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. సో అలా కాకోకుండా ఏం చేస్తారంటే ప్రతి ఇయర్ మిమ్మల్ని మెడికల్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని ఫర్దర్ అనేది రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అంటే నరాలు ఉబ్బడం కానీ, ఈ నరాలు అనేది మనం చూసినట్లయితే జంప్ చేయమంటారు అనమాట. అలా జంప్ చేయడం వల్ల ఆ నరాలు అనేది మీకు ఉబ్బితే యూ విల్ బీ అన్ఫిట్. సో ఖచ్చితంగా నరాలు అనేది ఉబ్బకూడదు. ఒకవేళ మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు అన్ఫిట్ అయిపోతారు. దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. మీడియేటర్స్ వచ్చి నేను చేపిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఇవన్నీ ఇల్లీగల్ యాక్ట్స్ కాబట్టి మీరు కంప్లైంట్ కూడా వాళ్ళ అగైనెస్ట్ ఇవ్వలేరు అనమాట. అలా మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు మీ దగ్గర నుంచి. వాళ్ళ పని మీరు మోసపోకండి, చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బిర్యానీ తినిపిస్తారు, అన్నీ చేస్తారు, రూమ్లోకి తీసుకెళ్తారు, అన్నీ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ మీరేం చిన్నపిల్లలు ఏం కాదు. ఈజీగా మీరు అది నమ్మకండి, మీరు మోసపోకండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏదన్నా కొన్ని వైట్ స్పాట్స్ ఉంటాయన్నమాట, చాలా తెల్ల తెల్ల మచ్చలు బాడీ మీద. అంటే కొన్ని వట్టిలోగా అంటారనమాట. అంటే అలాంటివి ఉండకూడదు. అలా ఉన్నా కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా కొన్ని లింఫ్ నోడ్స్ ఉంటాయి. లింఫ్ నోడ్స్ అంటే కొన్ని ప్లేస్లలో మీకు ఒక బ్లడ్, ఇప్పుడు స్కిన్ చూసావా బాగా మెత్తగా ఉందా, ఇక్కడ మనం ఏంటవుతుందంటే ఒక చిన్న అట్లా తిన్నామంటే ఒక చిన్న నోట్స్ అంటారనమాట. లింఫ్ నోట్స్ అంటే బ్లడ్ క్లాట్ అవుతుంది, చిన్న చిన్న గడ్డలా ఉంటుంది. ఇలా తింటే ఆ గడ్డ మనకు తెలుస్తుంది అనమాట. దాన్ని లింఫ్ నోట్స్ అంటారనమాట. అలాంటివి ఉండకూడదు. ఉంటే మీరు అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించేసుకోండి. నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సింది, మామూలుగా అయితే మీరు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో ఎంతవరకు అయితే ఉంటారో ట్రైనింగ్ కంప్లీషన్ వరకు ఇండియన్ ఆర్మీకి ఒక హక్కు ఉందన్నమాట. అది ఏంట్రా అంటే మిమ్మల్ని అన్ఫిట్ చేసే అధికారం ఇండియన్ ఆర్మీకి ఉంది. అంటే ఎందుకు అన్ఫిట్ చేసే అధికారం ఉందంటే మీరు ఏదన్నా సమ్ ప్రాబ్లం ఉంది, లైక్ పీపుల్ హ్యావ్ గాట్స్ ఎయిడ్స్, ఫస్ట్లోనే ఎయిడ్స్ చెక్ చేస్తారా అంటే చెయ్యరు. మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఎయిడ్స్ ఉందా, లేదంటే ఏదన్నా సిఫిలిస్ ఉందా, లేదంటే చాలా ఉన్నాయి డిసీజెస్ అనేది, అవన్నీ టైం టు టైం వాళ్ళు చెక్ చేస్తారు వెన్ యూ గో టు ద ట్రైనింగ్ పీరియడ్. అక్కడ మీరు ఎక్స్రే తీస్తారు, అదేవిధంగా కొద్దిగా మీకు యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తారనమాట. అక్కడ మీరు అన్ఫిట్ అయినా కూడా అన్ఫిటే. సో ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఏదైనా తగిలి పడిపోయి మీకు ఏమన్నా ఇంజురీ అయినా కూడా మీరు అన్ఫిటే అవుతారు. అంతేగాని ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి వెళ్ళినామంటే పని జరిగిపోయింది కదా అంటే కాదు. టిల్ ద ట్రైనింగ్ కంప్లీషన్, ట్రైనింగ్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది, మీకు మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. దెన్ మీకు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా అది రెస్పాన్సిబిలిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ ఆర్మీకి ఉంటుంది. సో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేజర్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అన్ఫిట్ అయితే చేయరు. మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ బేస్డ్ గ్రౌండ్లో మిమ్మల్ని అవుట్ ఆఫ్ సర్వీస్ పంపించేస్తారు. అది మీకు ఒకటి. నెక్స్ట్ ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన విషయము, ఏదైతే ట్రైనింగ్ చేస్తున్నారో ఒకరి మీద ఒకరు తోసుకోవడము, ఒకరితో గొడవ పడ్డము, దొంగతనాలు చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని డైరెక్ట్గా అవుట్ ఆఫ్ సర్వీస్ పంపించేస్తారనమాట. ఫర్దర్ మీరు ఎవరైతే మెడికల్కి వెళ్తున్నారో వాళ్ళు మీరు స్కేలింగ్ అంటారనమాట. ఇప్పుడు పళ్ళు ఉన్నాయా, పళ్ళు అనేది నీట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కేలింగ్ చేస్తాడు. ఎందుకు సార్ ఆ స్కేలింగ్ చేయించుకుంటారంటే బ్రష్ అనేది ఈ లోపల వెళ్ళదు ఇంత నీట్గా. ఇక్కడ స్కేలింగ్ చేస్తే ఏమవుతుందంటే లోపల వెళ్ళి మొత్తం టార్ అంటారనమాట, అన్నీ తీసేస్తారు. పళ్ళు లోపల ఆ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ని ఫిలప్ చేస్తారనమాట. ఒకవేళ మీ పళ్ళు పుచ్చిందంటే క్లీన్ చేసి స్లైట్గా ఫిలప్ చేస్తారనమాట. అంటే మీకు పుచ్చిన పళ్ళు ఎంతవరకు లిమిట్ అంటే ఇప్పుడు నాకైతే 32 పళ్ళు ఉన్నాయి. సో డెంటల్ పాయింట్స్ వాళ్ళకి రిక్వైర్డ్ అవసరం అవుతుంది. పైన 14 కింద 14 అంటే నీకు 32 పనులు ఉంటే ఆ పాయింట్స్ అనేవి ఎంత ప్రకారం ఏంటి అనేది వాళ్ళు ఫిట్ చేస్తారు. ఇది ఎక్కువ ఉంటే కూడా పళ్ళు పుచ్చిన పళ్ళు 2 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీరు అన్ఫిట్ అయ్యే ఛాన్స్ ఆర్ మోర్ అనమాట. ఒకవేళ జ్ఞానదంతాలు ఉంటే కన్సిడర్ చేస్తారు, మీకు జ్ఞానదంతాలు ఇంత తొందరగా రావు.
నెక్స్ట్ ఏంటంటే డీవాక్సింగ్. చెవులో మనకు తెలుసు, చెవులో మనకి గుబిల్ అనేది ఉంటుంది అనమాట. సో ఫర్దర్ మనము డీవాక్స్ అనే డ్రాప్స్ ఉంటాయి, వాటిని వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఫర్దర్ డాక్టర్ని కలిసి దాన్ని డీవాక్సింగ్ చేసుకోండి. బ్లడ్ ప్రెషరు మరియు మన యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తారు. స్పిగ్మోమానోమీటర్ పెట్టి మన బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఏమన్నా ఆస్తమా టైప్ ఉందా, ఈసీజీ అవన్నీ మనం చూసినట్లయితే ఇవి ఆమెలోకి వెళ్ళిన తర్వాత ఈసీజీ రిపోర్ట్ అనేది వాళ్ళు చూస్తారనమాట. ఈసీజీ రిపోర్ట్తో తెలిసిపోతుంది మీ యొక్క హార్ట్ ఫంక్షన్ యొక్క అయినా మాల్ ఫంక్షన్ ఏమైనా ఉందా అది చూస్తారనమాట. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ బ్రీతింగ్ వైజ్ మీకు ఏమన్నా ఆస్తమా ఉన్నాయా, అక్యూట్ బ్రాంకైటిస్ ఉందా, ఇవన్నీ మిమ్మల్ని అడుగుతారు. సో మీకు ఏదైనా ప్రాబ్లం లేదు అంటే నో ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్. లెగ్స్ రెస్ట్ పైల్స్ అంటారు. పైల్స్ ఉండకూడదు. ఆ పైల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు డైజెషన్ సరిగ్గా కాకపోవడం వల్ల, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా మీకు ఈ పోర్షన్లో కొన్ని మసిల్స్ అనేది దెబ్బతినడం వల్ల మీ ప్రాబ్లం అవుతుంది. సో అవి ఉండకూడదు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఈ పైల్స్ ఉండడం వల్ల బ్లీడింగ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. అలా ఏమన్నా ఉంటే లెటరిన్లో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. అదేవిధంగా ఈ పైల్స్తో పాటు ఫర్దర్ సిఫిలిస్ అంటారు అనమాట. అంటే మీకు కొందరికి ఫోర్ స్కిన్ ఉంటుంది. పెనిస్కి ఫోర్ స్కిన్ ఉండడం వల్ల మీరు ఏం చేస్తారంటే దాన్ని క్లీన్ చేసుకోరు సరిగ్గా. అలా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఫోర్ స్కిన్లో రెడ్ కలర్ ర్యాషెస్ అయిపోతాయి అన్నమాట. అది ఉండకూడదు, చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా చూసినట్లయితే హైడ్రోసిలి అంటారు అనమాట. హైడ్రోసిలి అనేది మనం చూసినట్లయితే కొందరికి డౌట్ అనమాట. సరే ఒకటి కిందకు ఉంది, ఒకటి పైకి ఉంది అంటారు. నార్మల్లీ ఎక్కువ కిందికి ఉండకూడదు, అందరికీ కొద్ది కిందికి కొద్ది పైకే ఉంటుంది. బట్ అది ఏమన్నా మీకు లావుగా ఉందా, బల్జ్ అయింది, వాటర్ ఏమన్నా దిగిందా, అలా ప్రాబ్లం ఉంటే మాత్రం హైడ్రోసిలి ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా కేర్ తీసుకొని క్యూర్ చేయించుకోండి. ఇది టెంపరీ యాక్చువల్లీ, మీరు అది క్యూర్ చేయించుకోవచ్చు. మళ్ళీ ఫర్దర్ మీరు వెళ్ళచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పట్టుకొని చూస్తారు దే ఆర్ హెల్దీ ఆర్ ఓకే అని చెప్పి. హైడ్రోసిలి ఉంటే మాత్రం తెలిసిపోతుంది, లిక్విడ్ దిగి ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఈజీగా వాళ్ళు కనిపెట్టేస్తారు. ఓవరాల్ మెడికల్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకు రెడీమేడ్ క్యాండిడేట్ కావాలి. సో మీకు కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకూడదు. అలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏదైనా యాక్టివిటీస్ చేస్తే మీకు మీ లైఫ్లో ప్రాబ్లం అనేది రాకూడదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మెడికల్లో మీరు ఫిట్ అయితే మిమ్మల్ని ఈజీగా ఆ రోజు ఎవరైతే మెడికల్ అటెండ్ అయ్యారో సాయంత్రానికి ఒక అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం గుంటూరులో చూసినట్లయితే 31 అక్టోబర్ అనేది మిర్చి యార్డ్లో మనకి ఏముంది, మిర్చి యార్డ్లో ఎగ్జామ్ ఉంది ఆర్మీ జీడీ వాళ్ళకి. ఇంకా ట్రేడ్స్మెన్ టెక్నికల్ వాళ్ళకి ఏ డేట్ ఉందా అనేది మనం చూద్దాము. ప్రస్తుతానికైతే 31 అక్టోబర్ ఆర్మీ జీడీ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. వైజాగ్ వాళ్ళకు కూడా ఇదే డేటే ఉండే ఛాన్స్ ఆర్ వెరీ మోర్ అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది అడ్మిట్ కార్డ్ ఇస్తారు, ఫర్దర్ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పరంగా. రిటర్న్ ఎగ్జామ్ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ 10th స్టాండర్డ్. ఇప్పుడు కొద్దిగా స్టాండర్డ్ అనేది మోడరేట్ డిఫికల్టీ చేయడం జరిగింది. ముందేంటి మ్యాక్సిమం క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అడుగుతుండే, సింపుల్గా అడుగుతుండే, దానికే పెద్ద ఎఫర్ట్ ఏం పెట్టడం అవసరం లేదు. కానీ ఇప్పుడు మాత్రము స్టాండర్డ్ పెంచాడు, చాలా ఇంపార్టెంట్. ఆ స్టాండర్డ్ ఎలా పెంచాడంటే 20 to 25% క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా చూసినట్లయితే పెంచేశాడనమాట. డిఫికల్టీ నేచర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ముందంటే స్కోర్ చేయగలుగుతాండ్రి 175 కానీ 185 కానీ చేయగలుగుతాండ్రి. ఇప్పుడు అన్ని మార్క్స్ చేయాలంటే చాలా డిఫికల్టీ నేచర్ అనమాట. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాడు రీసెంట్గా ఏమైందంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో ఆర్మీ జీడీ ఎగ్జామ్ పేపరు ఇక్కడ పూణేలో పెద్ద న్యూసెన్స్ క్రియేట్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది బోర్డ్ అనేది చాలా స్ట్రిక్ట్ అయిపోయింది అనమాట. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే ఇంతకు మునుపు ఎప్పుడూ అడగని క్వశ్చన్స్, ఎవరు ఊహించని క్వశ్చన్స్, ఈవెన్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ప్రైవేట్ మామూలుగా రైల్వేస్ కానీ లేదా నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు అడిగే క్వశ్చన్లు కూడా అస్సలు అడగడం లేదన్నమాట. డిఫరెంట్ టాపిక్స్ తీసుకొస్తున్నాడు. ఐఏఎస్ లెవెల్లో వాళ్ళ యొక్క టాపిక్స్ ఉంటాయి, అలాంటి టాపిక్స్ తీసుకుని వస్తున్నాడు. అలాంటి టాపిక్స్ ఏంటి అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు, నాకు ఈవెన్ మెసేజ్ చేయొచ్చు 7667302252. నేను మీకు సపరేట్గా ఆ పీడిఎఫ్ మీకు పంపుతాను. ఆ టాపిక్ వైజ్ చదువుకోండి. కావాలంటే పేపర్స్ కూడా ఇస్తాను, ఆ పేపర్స్ మీరు తెప్పించుకోండి. బై పోస్ట్ వస్తాయి మీకు. ఇట్ చార్జెస్ ఫ్రమ్ 1300 నుంచి 3000 వరకు ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేది మిగతా 75% అనేది ఇప్పుడు కొన్ని స్టాటిక్ ఉంటాయి, రీజనింగ్ కానీ
మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ మీ యొక్క స్టాటిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వాటితో పాటు కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు, కొన్ని డిఫికల్టీ, కొన్ని మోడరేట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనేది కూడా కొద్దిగా ఇప్పుడు ప్రాబబిలిటీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే గుంటూరు ఆర్మీ ర్యాలీ ఎవరైతే జరిగిందో జీడీ వాళ్ళకి 31 అక్టోబర్ అంటే వీ హ్యావ్ నియర్ అబౌట్ 100 days అనేది గ్యాప్ ఉంది. ఈ 100 days గ్యాప్కి మీకు అర్థం కావట్లే ఎట్లా చదవాలో, ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే అంత కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు కట్ ఆఫ్ లెవెల్ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ 25th నేను క్వశ్చన్ పేపర్ కూడా డిస్కస్ చేస్తాను. ఆ క్వశ్చన్ పేపర్ మీరు ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్స్ అనేది మనం చూసినట్లయితే ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 week, ఒక 7 రోజుల లోపల మీకు ఆ రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఆ రిజల్ట్స్ అనేది నైట్ నియర్ అబౌట్ 11 o'clock అట్లా మీకు తెలిసిపోతుంది. రెస్పెక్టివ్ పర్సనల్స్ తోటి మీరు కాంటాక్ట్లో ఉంటే మీ నెంబర్ అనేది చెప్తాము, ఆ పీడిఎఫ్ కూడా ఫార్వర్డ్ చేస్తాము. సో బీ అలర్ట్ అండ్ బెటర్ జాయిన్ మై గ్రూప్, ఆ గ్రూప్లో జాయిన్ కావండి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి మీరు సెలెక్షన్ అయిన తర్వాత మీ మార్క్స్ బాగా ఉంటే ఆటోమేటికలీ ఏంటంటే మిమ్మల్ని ఒక పారాట్రూపర్ అంటారనమాట. ఆ పారాట్రూపర్ కూడా డైరెక్ట్గా సెలెక్షన్స్ అనేది ఉంటాయి. సో మీరు వెళ్ళిపోవచ్చు. ఫర్దర్ మీకు ఒక నెల లోపలే మీకు అపాయింట్మెంట్ అంటే జాయినింగ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఏమేమి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మీరు నాకు వాట్సాప్లో 76673025 చేశారంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్ తయారు చేశాను అనమాట. ఈ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. డోజీర్ అంటే ఏంటి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ అవసరము, ప్రతి డాక్యుమెంట్స్ మీకు నేను దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. యూ గో త్రూ దాట్. అవి ఎలా అంటే అది ఒక సపరేట్గా నేను పీడిఎఫ్ తయారు చేసి ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. ఈవెన్ పిల్లలు ఏంటంటే 17.5 నుంచి 18 మధ్యలో ఉన్న పిల్లలకి ఒక సర్టిఫికేట్ అవసరం అవుతుందన్నమాట. ఆ సర్టిఫికేట్ ఏమంటారంటే పేరెంట్ కన్సర్న్ లెటర్ అంటారనమాట. ఈ పేరెంట్ కన్సర్న్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఆ డ్యూరేషన్ గ్యాప్లో పుట్టిన వాళ్ళకి. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ డిఫరెంట్, ఫిజికల్ ప్రిపరేషన్ డిఫరెంట్, డాక్యుమెంట్ ప్రిపరేషన్ డిఫరెంట్. చాలా అంటే ఈ యాక్టివిటీ చేసిన తర్వాతే మీరు ఏదైనా సక్సీడ్ చేయగలుగుతారనమాట. సో ఈ 22 minutes వీడియో ఏదైతే ఉందో, ఐ అండర్స్టాండ్ 25 minutes వీడియో, సో వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇప్పుడు ఏదైతే గుంటూరు ఆర్మీ ర్యాలీలో ఎగ్జామినేషన్ జరిగిందో అక్కడ ఏమైందంటే చాలామంది ఎన్నో ఫేస్ చేశారనమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సపరేట్గా ర్యాలీ యాక్టివిటీస్ అని చెప్పి నేను ఒకటి ఫేస్ చేయడం, నేను ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది, దానిలోకి వెళ్ళి మీరు చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో గో త్రూ దాట్, ఎలా ఉండాలి, డాక్యుమెంట్స్ ఏంటి, ప్రతిదీ. అంటే యూ విల్ బి లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆర్మీ వాళ్ళకి మిమ్మల్ని చూస్తానట్లే పిల్లలు చాలా స్మార్ట్ అయిపోయారు, సమ్వన్ ఈజ్ గైడింగ్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. సో వెళ్ళి ట్రై చేయండి ఒకసారి ప్లేలిస్ట్లో చూడడానికి. మీకు ఏ డౌటు రాదు, ఆర్మీ వాళ్ళకు విసుగు పుట్టదు, మనము స్మార్ట్గా ఉంటాము, ఫాస్ట్గా అన్ని డాక్యుమెంట్స్ రెడీ అయిపోతాయి. సో థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ వీడియోతో పాటు మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆర్మీ జీడీ కానీ, ఆర్మీ టెక్నికల్, ఆర్మీ నర్సింగ్, క్లర్క్కి సంబంధించి మోర్ దాన్ 50 క్వశ్చన్ పేపర్స్ నేను అప్లోడ్ చేశాను. ఫర్ ద లాస్ట్ 2 years కంటిన్యూస్గా నేను పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ఎన్ని క్వశ్చన్ పేపర్స్ అంటే మోర్ దాన్ 300 క్వశ్చన్స్ పేపర్. ఎవ్రీ బ్రాంచ్కి మంచి క్వశ్చన్ పేపర్స్, వాళ్ళ యొక్క సొల్యూషన్స్, మ్యాథమెటిక్స్ సొల్యూషన్స్ అన్నీ నేను చెప్పాను. మీరు వెళ్ళి చూసుకోండి, యూ విల్ లవ్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ కొట్టడంలో పెద్ద టైం పట్టదు. లైక్ కొడితే ఏమవుతుందంటే బూస్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. దానివల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అనేది ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఆ రీచ్ కావడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం పర్సనల్కి ఈ వీడియో అనేది చూస్తారనమాట. ఫుల్ సెలెక్షన్ ప్రాసెస్ అది చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈవెన్ ఐఎమ్ డూయింగ్ మై గ్రేట్ వర్క్. ఇఫ్ యు ఆర్ మై ట్రూ లవర్స్ అండ్ ట్రూ ఫాలోవర్స్, like it and share it to your friends. Thank you guys. This is Sandeep Kumar Reddy, ex-Navy, MBA as well as MA student also from Engineers Competitive Training Academy YouTube channel as well as offline channel, offline coaching also. ఎవరైతే ఎగ్జామినేషన్ ఫిట్ అయ్యారో వాళ్ళు నా దగ్గర కోచింగ్ రావచ్చు. మా ఇంట్లోనే నేను కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ నేను పెట్టుకుంటాను. మీకు మ్యాక్సిమం మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను పాస్ కావడానికి. ఎందుకంటే మీ సక్సెసే మా సక్సెస్. అంతేగాని డైలీ కూర్చోబెట్టి టైం పాస్ అయితే చేయను కదా. నేను అవన్నీ ఉంటా, ఫ్యాకల్టీ ఎవ్వరూ లేరు. మ్యాక్సిమం మీకు కోచింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రివిలేజ్ ఫర్ మీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఆస్క్ మీ. ఐఎమ్ దేర్ ఫర్ యూ ఆల్వేస్. మెసేజ్ మీ బై వాట్సాప్ 7667302552. మ్యాక్సిమం ఇంపార్టెంట్ మెటీరియల్ అనేది పంపించేస్తాను.
హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. జై హింద్.